పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్, లెబనాన్పై విరుచుకుపడ్డాయి. దీంతో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగేలా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యకు దిగినట్లు టెహ్రాన్ స్పష్టం చేసింది. అయితే ఇజ్రాయెల్పై దూసుకెళ్లిన ఇరాన్ క్షిపణులను అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఇక ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఇరాన్పై ప్రతీకార దాడులను ఆపాలని ఇజ్రాయెల్కు సూచించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, దాడి చేయవద్దని వారించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ మాటలను లెక్క చేయకుండా తెల్లవారుజామున ఇరాన్లోని సైనిక స్థావరాలపై భీకర దాడులకు దిగారు. టెహ్రాన్, తబ్రీబ్, ఇస్ఫహాన్ నగరాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైళ్లతో ఐడిఎఫ్ దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ధృవీకరించింది. దాడి ముప్పును ముందే ఊహించిన ఇరాన్ తమ పశ్చిమ వైమానిక రంగాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఈ తాజా దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్పై ఐడిఎఫ్ సైనిక చర్యలకు నిరసనగా ఇరాన్, హెజ్బుల్లా దళాలు ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించాయి. లెబనాన్పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో తమ దేశాల గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇరాన్పై ఐడిఎఫ్ బలగాల దాడుల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తాము అన్ని రంగాలలో ఉగ్రవాదంతో పోరాడుతున్నామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అంటే ఉగ్రవాదానికి లొంగిపోవటమేనని తేల్చి చెప్పారు. హమాస్, హెజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలను పూర్తిగా అంతం చేసే వరకు తమ సైనిక చర్యలు కొనసాగుతాయని ప్రకటించారు నెతన్యాహు. గాజాలో హమాస్ను అన్ని వైపుల నుంచి నిలువరిస్తున్నామని, లెబనాన్ సరిహద్దుల్లో భారీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని చెప్పారు.